సో చాలా రోజులు అయిపోతుంది మూవీ చూడక. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం చెల్లసారి మళ్ళీ తట్టుకుంటుంది. నేను ఇప్పుడు నొక్కలేదు, ఇగో స్కూటీ అని గిట్లా తిరిగి గిట్ట అనబట్టే కన్ను కొట్టుకుంటా. టెన్షన్ మాత్రం మామూలు ఉండే. సినిమాలో బ్యాక్గ్రౌండ్లో ఏం పాలిటిక్స్ నడుస్తున్నాయి అవన్నీ పక్కకి పెడతాయి. నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకే మోటో వ్లాగ్స్. నమస్తే ప్రజలారా, మా ఛానల్ కి మీకు స్వాగతం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏడికి పోతున్నాం అని అంటే తమిళ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మనం అయితే ఇప్పుడు DC మూవీకి అయితే పోతున్నాం. అండ్ హియర్ వి గో. టుడే మన పార్ట్నర్ సన్నీ అన్న. ఓకే, ఈరోజు మన బ్లాగింగ్ పార్ట్నర్ సన్నీ అన్న. అండ్ ఇది ఎందుకు అని అంటే హెల్మెట్ కోసం, హెల్మెట్ భద్రంగా ఉండడానికి. అడిగి వెనక కెమెరాల సంగతి అంటావా, నేను లోపలికి పట్టుకుపోతా. 5 నిమిషాల్లో వెళ్దాం. ఓకే చలో, ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇంకో 10 నిమిషాలు ఉందంట, చాలు. ఏ బాబు, నువ్వు గేట్ వేసేటనే. ఓకే ప్రజలారా, ఈరోజు మనతో పాటు మన సన్నీ అన్న అయితే వస్తున్నాడు. అంటే నాకు తమ్ముడు అనుకో, కాకపోతే అన్న అని పిలుస్తాడు. ఇంకా నేనంతే, ఇంకా అన్న అని పిలుస్తా, టైంపాస్ అంతే. సరే, లేడీస్ అండ్ జెంట్మెన్, లెట్ మీ వెల్కమ్ సన్నీ అంకుల్. అరే ఆర్మీ చెప్పురా, సన్నీ అంకుల్కి హాయ్ చెప్పురా. రే హాయ్ అంకుల్. హాయ్ సన్నీ అంకుల్. సరే అన్న, ఏ థియేటర్ పోతున్నాం చెప్పు. సో మనమైతే ఈరోజు ఏ థియేటర్ పోతున్నాం అంటే మమతా థియేటర్కి అయితే పోతున్నాం. సో మమతా థియేటర్లో 11:10 ఉంది షో. ఇప్పుడు టైం 11:01 ఏమో అవుతుంది. అండ్ ఓకే, సో చాలా రోజులు అయిపోతుంది మూవీ చూడక. నేను నార్మల్ ఒకప్పుడు ఎట్లా అంటే మంత్కి మినిమం 4 మూవీస్ చూస్తుండే అనుకుంటే కాదు, మంత్కి కనీసం 3 నుంచి 4 మూవీస్ అది తెలియకుండా అయిపోతుండే. అది ప్లాన్డ్ అంటే పక్క ఒక మూవీ ఉంటుంది మంత్కి. స్టోరీ నచ్చో, ట్రైలర్ నచ్చో, కంపల్సరీ మంత్కి ఒక మూవీ అయితే కంపల్సరీ పడుతుండే. కమ్సే కమ్ 4 నెలలు అయిపోతుంది రా ఆర్బీగా నేను సినిమాలో చుట్టూ. ఇదేంది ఆటోమేటిక్గా దానంతట అదే మొత్తుకుంది. అరే నిజంగా రా, నేను ఇప్పుడు హారన్ని ఏం నొక్కలేదు, ఏం లేదు. అది ఇప్పుడు నొక్కినా, ఇంతకుముందు నొక్కలేదు. అది చదే మొత్తం కీకని మొత్తుకుంది. జల్లు పడ్డది, ఏం రోగం వచ్చిందని కానీ. నాకేం రోగం వస్తా మరే ఏమైనా గట్లా సడన్గా గట్లా చేసినావు జల్లు అన్నది. ఊరు వారే ఆర్బీ, ఏం రోగం వచ్చిందా నీకు? అగో నేను ఇప్పుడు నొక్కలేదు ఇగో. అరే నా హారన్ పోయింది. నువ్వేమో అట్లా చేయబెట్టి గిట్ట అంటున్నావు, అది దానంతట అదే మొత్తుకుంటుంది. నేనేం చేయాలి? అరే ఏమైనా ఆర్బీ, అరే గిట్లా చేస్తున్నావు, నీకు ఏమైందిరా? అరే ఇంతసేపు మంచిగా ఉండేవారా? ఆయన స్కూటీ అని గిట్ట తిరిగి గిట్ట అనబట్టే నీ అంతటా నువ్వు మొత్తుకుంటుంటావు. కావాలంటే నువ్వు స్టంట్లు నీ. సరే చూద్దాం, మూవీ అయిపోయాక కూడా ఇంకా స్టిల్ అట్లనే వస్తే ఏమైంది అర్థమవుతుంది. సో ఓకే, ఇప్పుడైతే మనం మమతా థియేటర్కి అయితే పోయి మూవీ చూసి ఎట్లుంది మూవీ రివ్యూ ఎట్లుంది అనేది అయితే చెప్దాం గైస్. సరేనా ఆర్బీ, మనోళ్ళకి మూవీ ఎట్లుంది అనేది చెప్దాం. ఓకే చలో అన్న, మరి కెమెరా పెడితే సరే ఏముందిరా, లోపల డైరెక్ట్ పట్టుకొని పోతాం. తెలుసుగా జుగాడు ఎట్లుంటుందో. మరి లేకపోతే ఏమో బయట పెడితే వచ్చేవారికి అది ఏమవుతుందేమో. వచ్చేవారికి ఇది ఉండకున్నా టెన్షన్ మాత్రం మామూలు ఉండే. అటు మూవీ చూడలేను, ఇటు నాకు నీకంటే మూవీ అంతేం ఎక్కువేం కాదు. సరేనా, డోంట్ వరీ. ఓకే ఇంకెంతసేపు? ఒక 5 నిమిషాలు ఉన్నట్టుంది. మరి 2 నిమిషాలలో కొట్టుతావా? 2 minutes వెళ్తే ఆల్మోస్ట్ వచ్చేసినాం. స్టేడియం కాడ ఉన్నాం. ఇప్పుడు సెట్ అయినట్టుంది. ఇంట్లో వాటర్ పోయినాయి, అది మన జుగాడు కింద మీద అయినట్టుంది. అటు ఇటు ఆమాం చేసింది. అన్నీ టైం ఎంత? టైం ఎంత? ఎగ్జాక్ట్లీ 11. ఇంకా 10 నిమిషాలు ఉంది. చలో వెల్కమ్ టు మమతా థియేటర్. ఆడ నీడ పెడదాం. లిటరల్లీ ఏంటంటే నాకు హెల్మెట్ ఉన్నప్పుడు పిచ్చ కంఫర్టబుల్గా బ్లాగింగ్ చేసుకుంటా పై నేను. చలోరా, థియేటర్కి అయితే వచ్చినాం. ఇంకా నువ్వు ఆరామ్సే ఈడ నీడకి రెస్ట్ తీసుకో 2 గంటలు. సినిమా అయిపోయాక కలుద్దాం, మన దగ్గర రివ్యూ చెప్దాం. సరేనా? ఓకే అన్న, ఎంజాయ్ ద మూవీ. ఓకే రా, బాయ్. 3 hours later. ఓకే చలో రైట్ గైస్, ఇప్పుడే సినిమా అయిపోయింది. బాబా క్రేజీ సినిమా. ఎట్లుంది బాయ్? ఒక్కటే మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? అబ్సల్యూట్ మూవీ. నీ అమ్మ, మొత్తం మూవీ వేరే లెవెల్. చాలా రోజుల తర్వాత సినిమా చూసినందుకు మనసు నిమ్మలమైంది, సాటిస్ఫైడ్ అయిపోయిందా. అన్న రివ్యూ ఏందో చెప్పేసి అన్న ఒకసారి మనోళ్ళకి. మూవీ మాత్రం దీని అమ్మ మ్యాడ్ అంటే మామూలు మ్యాడ్ కాదు. మావాడు వేరే ఊరికి పోతారంట. సో ఇక్కడ చిన్న ఏమన్నా తినేసి చక్కగా బస్సు ఎక్కిస్తే సెట్. అన్న నీ హానెస్ట్ రివ్యూ చెప్పు. నా హానెస్ట్ రివ్యూ ఆరా, బాబా ప్యూర్ అబ్సల్యూట్ సినిమా. క్రేజీ. అగో పడతావు.
అగో 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 పడతావు. దిగేటప్పుడు చూసుకొని దిగాలి పా. ఓకే చలో రైట్. సో మనం సినిమా గురించి మాట్లాడుకుంటే బాబా బాబా ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది చూడు, మూవీలో అది ఒక ఏమన్నా రిలేట్ చేసిండు అది అసలు. అంటే దాదాపు మూవీలో రిలేటెడే మనకు ట్రైలర్లో కట్లు పెడతారు అనుకో, అది వేరే విషయం. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం క్రేజీ ఎక్స్పీరియన్స్. తెలిసిందే కదా అనిరుద్ మ్యూజిక్ మాత్రం అమ్మాయి ఏం వాయించు దుబ్బింట్రా బాబు అని అంటే ఆహా. కొన్ని సీన్లకి బీజియం కాడ బాబా 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 పర్ఫెక్షన్తో ఇట్లా కొట్టిండు చూడు, ఇట్లా హైలో వస్తుంది మనకే. ఇట్లా మనమే ఒక వైబ్లోకి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. స్టోరీ మాత్రం బాగుంది, కొంచెం సింపుల్గా ఉన్నట్టు అనిపించినా కానీ బాగుంటుంది. కొంచెం ట్విస్ట్ లెక్క అట్లా ఇట్లా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ట్విస్ట్ అంటే మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకండి కానీ వర్త్ అనిపిస్తుంది, పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అని అనిపిస్తుంది. అన్న అనిరుద్ మ్యూజిక్ అన్నావు కదా, ఇంకొక మాట చెప్పు, ఇంకో మాట ఏనాలనుంది. ఇంకో మాట అనంటే అబ్సల్యూట్ మ్యాడ్నెస్ రా బాబు, అబ్సల్యూట్ మ్యాడ్నెస్ రా. మొత్తం బాబా బాబా పిచ్చి అనుకుంటా మ్యూజిక్ వచ్చేటది. ఆహా అరే దీనమ్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్కే ఫిదా అయిపోవచ్చురా, అంత సూపర్ ఉందిరా బాబు. అన్న హీరోయిన్ యాక్టింగ్ గురించి చెప్పే ఒకసారి. హీరో యాక్టింగ్ అంటావా, ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దుమ్ము దులిపిండు. ఆహా హీరో ఎట్లా తీసుకొస్తాడా ఏందో ఇదని అనుకున్నాను. బాబా 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 ఇచ్చి పడేసిండు. ఆయన వంతు ఆయన మంచిగా నీట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చి దొబ్బిండు అనుకో. ఇక హీరోయిన్ ముచ్చడికి వస్తావా, ఇచ్చి పడేసింది అనుకో. తనకి ఇచ్చిన రోల్ ఏదైతుందో మంచిగా చేసింది బాయ్, లిటరల్లీ మంచిగా అంటే మంచిగా అంటే ఎట్లా అన్న, ఇంకేదైనా మాట చెప్పు. అరే మంచిగా అంటే లైక్ ఎట్లా అంటే ఆ ఇచ్చిన రోల్ మీదకి వెళ్ళి హీరోయిన్కి ఆ క్యారెక్టర్కి న్యాయం చేసింది, ప్రతి రూపాయి న్యాయం చేసింది. అట్లా ఫిదా అయిపోవచ్చురా. మధ్యలో ఒక దగ్గర ఒక మతలబ్ వేస్తుంది, కన్ను కొట్టుకుంటా ఆహా ఫిదా అయిపోవచ్చు అసలు. ఆహా సినిమాలో బ్యాక్గ్రౌండ్లో ఏం పాలిటిక్స్ నడుస్తున్నాయి అవన్నీ పక్కకి పెడతాయి. కొన్ని సినిమాలు థియేటర్కి వచ్చి చూస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మొబైల్లో చూస్తారా అట్లా చూస్తారా అనేది నేను అది ఏం ఇప్పుడు చెప్పను, చూడగానే చెప్తా. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లో తప్ప ఆ మొబైల్లో రాదు అని నా ఉద్దేశం. అన్న నీకేమైనా గుర్తొచ్చిందా ఈ మూవీ చూసి ఒక ముచ్చటగా నేర్పు? మూవీలో హీరో పక్కన క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తాడు హీరో గురించి. పిచ్చ కనెక్ట్ అయిపోయినా నేను అక్కడ హీరోకి పిచ్చ కనెక్ట్ అయిపోయినా. ఎందుకంటావా ఆ డైలాగ్ సినిమా చూసినానికి అర్థమవుతుంది. ఒక పర్సన్ సక్సెస్ కావాలన్నా అమ్మాయే, సక్సెస్ పీక్ డౌన్ఫాల్లో పోవాలన్నా అమ్మాయే కారణం అన్నది చాలా వరకు మనం చాలా ఎగ్జాంపుల్ చూసినాం. సో ఈ మూవీలో అమ్మాయితో కూడా రిలేటెడ్ ఉంటాయి వన్ పర్సనల్ కాక. మనం అయితే ఇక్కడ బస్ స్టాండ్ దింపేసి మనం ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. చలో సరే మెల్ల మళ్ళీ తట్టుకుంటుంది. తట్టిందా నేను చెప్పిరా. సరే బాయ్ బాయ్. అరే ఇంకో పాయింట్ ఎప్పుడు మర్చిపోయిన రా బాబా సినిమా మొత్తం ఫైటింగ్కి పిచ్చ విధ అయిపోవచ్చురా అయ్యా. కూచుడు కాల్చుడు మామూలు మొత్తం ఎంత ఖుషిలో ఎంత అదైతుంది, అంత క్రేజీ కూర్చుడు అన్న మొత్తం ఒక్కొక్క అంత బుల్లెట్ ఫైరింగ్ ఉంది, అంత కథ గడకని ఉందా. అరే ఫైటింగ్లో వైబు అది అంటే ఏంద్రా బాబా కాల్చుడు కూర్చుడు ఆహా. అరే చెప్తున్నా కదా కొన్ని ఆ సీన్స్ వల్ల నాకే ఇట్లా పౌరుషం వచ్చేసిందిరా. కూర్చాలి నీ అమ్మ నరుకుతూ అని తలకే లేపాను నేను అనుకున్న 2-3 ముచ్చల కాడ అట్లనే చేసిండు. ఆహా మ్యూజిక్కి మ్యూజిక్, ఫైటింగ్, యాక్షన్కి యాక్షన్, లవ్ స్టోరీ చాలా అంటే చాలా కవర్ చేసిండు మూవీలో. ఇంకా మూవీలో మనం అన్నెత్తుకోవద్దు, ఏ మూవీలో అయినా అని కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ఇక పర్టికులర్గా అది చూడాలనంటే 2.5 గంటలు 3 గంటలు సినిమాలలో అన్నీ చూపించాలనంటే ఒకదానికి ఒకటి అనిపిస్తుంది, ఇంకోటి అనిపిస్తుంది. సో ఓవరాల్గా నాకైతే మూవీ పిచ్చగా నచ్చేసింది. అంతేరా ఆర్బి. ఓకే నువ్వైతే మంచిగా మూవీ ఎంజాయ్ చేసినావు కదా, నేనైతే మంచిగా నీళ్ళకైతే రెస్ట్ తీసుకున్నా. నేను మంచిగా 20 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నావు, మంచిగా రెస్ట్ తీసుకున్నా. నేను ఈ సేఫ్టీ ముఖ్యం కదరా నాకు. ఏదేమైతే ఉన్నా నన్ను మంచిగా నీళ్ళకి మంచిగా నాకు రెస్ట్ ఇచ్చేసి నువ్వు మంచిగా మూవీ చూసినావు, ఎంజాయ్ చేసినావు, చాలా అదే సంతోషం. చెల్లు ఇంటికి పోయి అన్నం తినేసి రెస్ట్ తీసుకో. అరే రెస్ట్ అంటే ఏం రా, పోయినాక పని ఉందిరా, పని చూసుకోవాలి, ఆ పని చేయాలి, మళ్ళీ వ్లాగ్ ఎడిట్ చేయాలి, మన వాళ్ళ కోసం అప్లోడ్ చేయాలి. ఓకే గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.